సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ ట్రెండ్ ప్రకారం అంటే ఇప్పుడు కిడ్నీ సమస్యలు తగ్గించాలంటే అంటే యాక్చువల్గా యంగ్గా ఉన్నప్పటి నుంచి వెళ్ళి అంటే మీరు ప్రతి ఒక్క యువకునికి యువతికి ఎలాంటి సలహాలు ఇస్తారు, తద్వారా వాళ్ళు జీవితంలో అసలు కిడ్నీ సమస్య రాకుండా ఉండాలంటే? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది కిడ్నీ డిసీజ్కి ఒక చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని ఉద్దేశించే మనకి వరల్డ్ కిడ్నీ డే కూడా వరల్డ్ ఓవర్ కిడ్నీస్ ఆర్ ఇంపార్టెంట్, ప్రివెన్షన్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఈజ్ ఇంపార్టెంట్ అని కూడా చాలా వరకు వోకల్గా ఇది జరుగుతూ ఉందన్నమాట. సో నేను చెప్పేది యంగర్ పాపులేషన్కి ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఈట్ హెల్దీ ఫుడ్, అంటే మోర్ ఆఫ్ వెజిటేరియన్ డైట్, లో సాల్ట్, లో ఫ్యాట్, లో ఆయిల్ డైట్ తీసుకొని హెల్దీ వెజిటేరియన్ డైట్ తీసుకున్నట్లయితే, నాన్ వెజ్ వన్స్ ఎ వీక్ అట్లా పెట్టుకుంటే బెటర్. స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి అవాయిడ్ చేసుకోవాలన్నమాట కంప్లీట్గా. దీని తర్వాత ఎట్ ది ఏజ్ ఆఫ్ 30-40 ఇయర్స్కి హెల్త్ చెకప్స్, ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్స్ చేసుకున్నట్టే, రిస్క్ని బట్టి హెల్త్ చెకప్స్. రిస్క్స్ ఏం లేవు, బాగానే ఉన్నారంటే 2-3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్కి ఒకసారి కూడా చెకప్ చేసుకోవచ్చు. బట్ రిస్క్స్ ఉన్నాయి, 140-90 బ్లడ్ ప్రెషర్ వస్తుంది, బార్డర్ లైన్ ఉంది అనుకుంటే వాళ్ళు ఇయర్లీ చెకప్స్ చేసుకోవడం బెటర్. సో దట్ వీ కెన్ డిటెక్ట్ డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ ఎర్లీ అండ్ ట్రీట్ ఇట్ ఎర్లీ. సో దట్ డే 1 నుంచి మనం దాంట్లో ఉంటాం అనమాట. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, డైట్తో పాటు ఎక్సర్సైజ్. చాలామంది డైట్ చేస్తూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేయరు. ఎక్సర్సైజ్ అంటే మినిమం ఏదో ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మనీ ఆన్ జిమ్ ఆర్ ఎనీథింగ్. యూ కెన్ జస్ట్ డూ వాకింగ్, సింపుల్ యోగా ఎట్ హోమ్. టోటల్ ఎక్సర్సైజ్ డ్యూరేషన్ 1/2 hour to 45 minutes పెట్టుకుని ఒక 15 నిమిషాలు వాకింగ్, 15 నిమిషాలు యోగా, స్ట్రెచెస్, యోగా, మెడిటేషన్, మీ టైం ఉన్నంత వరకు. అంటే 1/2 hour to 1 hour మీరు స్పేర్ చేసుకోగలిగితే 1 hour ఉంటే మంచిది. లేదు నేను ఐ కాంట్ స్పెండ్ సో మచ్ టైమ్ ఆన్ దిస్ అంటే 1/2 hour స్పెండ్ చేసుకున్న 15 minutes జస్ట్ వాకింగ్, కొంచెం ఏరోబిక్ ఎక్సర్సైజ్, ఒక 15 minutes యోగా, వ్యాయామం, జస్ట్ సూర్య నమస్కారాలు చేసుకున్నా కానీ సరిపోతుంది. వీ డోంట్ నీడ్ ఎనీ ఎక్విప్మెంట్ ఫర్ దట్, హెల్దీగా ఉండడానికి. సో ఇది చేసుకున్నట్లయితే మనకు డిసీజ్ వచ్చినా తొందరగా డిటెక్ట్ చేసుకుంటాం బికాస్ ఆఫ్ ద ఇయర్లీ చెకప్స్. వస్తే కూడా మనం హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంది. సో దట్ వీ డోంట్ గెట్ ఇన్ టు ద డిసీజ్ మోడ్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50-80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.